క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ఒకటి, ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది మరి ఒకటి. ఏది ఏది ఉండవలసినది ఏది, ఏది మరి ఏది అసలు ఉండకూడనిది ఏది? అందరి తలలోంచి కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ప్రార్థన. మహోపకారి వంటి మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనములు స్తోత్రములనైనా. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి, చక్కటి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చినైనా ఈ విధంగా తండ్రి మేమందరం ఒక చోట కూడుకొని నీ మాటలు ధ్యానించుటకు మంచి అవకాశాన్ని, మంచి ఆయుష్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, మాకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి, మా జీవితాలను పురికొల్పే మాటలు, మా జీవితాలని బాగు చేసుకునే మాటలు తండ్రి మాకు నేర్పించి నైనా నీ మాటలు విని బుద్ధిగా తండ్రి భూమి మీద నీకు నచ్చినట్టు బ్రతికే పిల్లలుగా ఉండుటకు సహాయం చేయండి నైనా. మరి నీ పిల్లలు ఎంతో కష్టపడి నైనా మరి శనివారము మంగళవారము క్లాసులు పెట్టుకుంటూ నీ పిల్లలు నైనా నీ మాటలు ఎంతగానో పరిశోధిస్తున్నారు. నీ పిల్లలకు మంచి ఆలోచన ఇవ్వండి నైనా. ఉన్నతంగా ఇలానే వారి జీవిత కాలమంతా నైనా నీకు ఇష్టంగా బ్రతికే పిల్లలుగా ఉండటకు సహాయం చేయండి దేవా. కొన్ని మాటలు నేర్చుకుని చుండగా మాకు తోడుండండి. విలువైన నీ మాటలు తండ్రి నా నోట ఉంచి అర్థమయ్యే విధానంగా మాకు బోధించి మా హృదయాలను తృప్తిపరిచి ఈ భూమి మీద బ్రతికినంత కాలమునైనా నీకు నచ్చినట్టు నీకు ఇష్టప్రకారంగా నీ ఇష్టప్రకారంగా బ్రతుకుతూ నిన్ను ఈ భూమి మీద మహిమపరిచే పిల్లలుగా ఉండటకు సహాయం చేయగలవని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఓకేనండి. మరి రాగానే హక్కున చేర్చుకొని దేవుని మాటలు వినటానికి అవకాశం ఇచ్చినంటే సహోదరులకందరికీ క్రీస్తు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా జత పని వారు జమ్మన్న గుణ క్రీస్తు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది నిమిషంలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం దేవుని మాటలు. మరి ఈరోజు ఇక్కడికి చెప్పటానికి అశోక్ అన్నని తోలుకరావాలనుకున్నాం. అనుకోకుండా, ఎందుకంటే అన్న ఇక్కడికి పని చేయటానికి వచ్చాడు గట్టుకి. అన్నకి వీలు కాక రాలేదు. అయినా దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని మనసులో ఉన్న మాటలేంటో మనము తెలుసుకుందాం. మనసులో ఉన్న ఆసక్తి నెరవేరుతుందా లేక ఆగిపోయిందా అని మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనసులో ఆసక్తి అనేది దేని మీద ఉంది, దేని పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు మనిషి అని మనం ఆలోచన చేసినట్టయితే, ఒకప్పుడు అపోస్తులను చూస్తే వారు దేని నిమిత్తము ఆసక్తి చూపించారంట. వాక్య పఠనం చదివాం కదా, మరొకసారి చదవండి. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం. మీరు తెస్సలోనిలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను వాళ్ళు చెప్పే సంగతులను ఏం చేశారంట? వాళ్ళు చెప్పే సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. చూడండి, దేని పట్ల ఉంది వారికి ఆసక్తి?
మనకి దేని పట్ల ఉంది ఆసక్తి? ప్రపంచంలో ఈ నెల రోజులు ఆసక్తి దేనిపైన చూపిస్తున్నారయ్యా ప్రజలు అంటే, దేని పట్ల నీకు ఎక్కువ ఆసక్తి ఉంది అంటే, ఎక్కడ చూసినా బిజీ అయిపోయారండి జనాలంతా. 5 గంటలకి లేచి పొలానికి వెళితే 7 గంటలైనా ఇంటికి రావటం లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? చీడిపత్తి అంటూ, పొలము పనులు అంటూ మనిషి ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నాడు ఈ నెల 2 నెలలు. ఆ చెట్టుకి ఉన్న మగ్గ కనపడకపోయినా 10 సార్లు దాని గరును తిరిగి చూస్తాడు మనిషి. ఎందుకు? ఒకవేళ ఆ మగ్గ తప్పిపోతే రేపు ఉదయము పువ్వు కాస్తుంది, వేస్ట్ అయిపోతుంది, ఒక కాయి తెంపేసినట్టు అవుతుంది. అంటే ఒక మనిషి వ్యవసాయము పైన ఇంత ఆసక్తి చూపుతున్నాడు, ఇంత మరి జాగ్రత్తగా ఇంత ఓపిక పట్టి చూస్తున్నాడండి మనిషి. కానీ ఆనాడు అపోస్తులు చెప్పే బోధని వాళ్ళు ఆసక్తితో పరిశోధించారంట. పౌలు శీలలు చెప్పే మాటలు బైబుల్ అలా ఉన్నవే లేదా, లేక వారు ఏమైనా కల్పించుకొని చెబుతున్నారా అంటే, వాళ్ళు చెప్పే మాటలు విని మేము ఏమైనా మోసపోయే పరిస్థితి మాకుందా అని ఆసక్తి వాళ్ళు చూపించారంట. ఆసక్తి అనేది ఉంటేనే దేవుని మాట అనేది మనసుకి ఎక్కుతుందండి. ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే దేవుని మాట అనేది మనకు వంట పడుతుంది. ఒక డాక్టర్ మాత్ర ఇస్తే ఆ మాత్రని ఇష్టముతో నా రోగము నయమవుతుందని ఇష్టముతో మింగితేనే రోగము నయమవుతుంది. కానీ ఇది ఏం బాగా అవుతుందో ఏమో, ఆయన ఇచ్చాడు కానీ ట్యాబ్లెట్ మింగితే నా రోగం బాగా అవుతుందో లేదో అని అనుమానముతో మింగేమనుకో నయము కాదండి రోగం. అందుకే పెద్దలు ఏమంటారు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును. నువ్వు నమ్మాలి మొదటగా. మనోవేదన కంట మందు లేదు అన్నారు. అంటే నమ్మకం లేనిది, ఈ రోగం నాకు బాగా అవుతుందో లేదో అనే ఒక అయోమయలో ఉన్నావనుకో అది కష్టమే. వాడు ఏం చేశాడంట, బాగా శరీరములో ఒక రోగం వచ్చింది, ఏదో ఒక అనారోగ్యం పరిస్థితుల్లో అది డాక్టర్లకు త్వరగా చిక్కని రోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమనుకున్నాడంటే, అన్నం తినుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ డాక్టర్లు అంతా తిరిగారంట. తిరిగిన ఇది కాదురా, నాకు ఏం రోగం లేదు, నాకు ఒక అసలైన రోగం ఉంది, అది నేను చూశాను అంటున్నాడట. ఏం చూసావు నువ్వు అని అడిగితే, నేను అన్నం తినుకుంటూ ఉన్నాను, అన్నము తింటుంటే బల్లి పడింది తలలోనికి, ఆ బల్లిని మింగేశాను అన్నంతో. ఆ బల్లి బయటకు వస్తే నాకు రోగం బాగా అవుతుంది, కానీ ఆ బల్లి కడుపులో ఉండి మీరు ఎన్ని డాక్టర్లకు తిప్పినా నాకు బాగా కాదు అంటున్నాడట. మరి ఏం చేయాలి ఇప్పుడు? అంటే ఆ బలిని మింగేనని ఆలోచన వనుకుంది, మనం ఎంత తిప్పినా నమ్మటం లేదు. ఒక ఉపాయం ఉన్న వ్యక్తి ఆలోచించాడంట. ఆలోచించి ఇన్ని ఎలా చేయాలి, ఇలా అయితే ఎంత తిప్పినా ఈ మనిషి మాటినటం లేదు, ఏం చేయాలి అని ఆలోచించి, సరేనైనా నువ్వు సరేలే నీది ఆలోచన చేద్దామని ఒక మంచి ఆలోచన చేసుకున్నాడంట. చేసుకొని వాడు బాత్రూమ్కి పోయి వెళ్ళొచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళి ఆయన కూర్చున్న చోట బల్లిని బారేసి వచ్చాడంట. బల్లిని బారేసి వచ్చి, వెళ్ళి చూసావా, నీవు బాత్రూమ్ కూర్చొచ్చావు కదా, చూసావా బల్లి పడించుడు, డాక్టర్ మందు ఇచ్చాడు, నువ్వు బాగా చూసిలేవు అన్నాడు. రోజులాగానే పోయి వచ్చిన, నేనాడా చూసినా, నువ్వు వెళ్ళి చూసిరా అంటే మరి పోయి చూస్తే బల్లి పడిందట. అప్పుడు చూసి ఇంక పోయిందిరా, నా రోగం అంతా నయమైంది అనుకున్నాడంట. అంటే మనిషికి ఉన్నంటి ఆలోచన అండి అది. దేనికి ఫిక్స్ అయ్యామనుకో దానికే ఫిక్స్ అవుతాం. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దేనికి ఫిక్స్ అయ్యారంటే అపోస్తలు దేవుని వాక్యానికి వాళ్ళ మనసుని అంకితం చేశారు. దేవుడు మనల్ని ప్రేమించి ఇన్ని మాటలు చెప్పిస్తున్నాడు కదా, ఇది ఇంతకి వాస్తవేనా
ఒకవేళ ఇన్ని మాటలు వింటున్న మనం ఏమైనా మోసపోతే, ఒకవేళ ఈ మాటలలో మనకేమైనా విని విడిచిపెట్టేవారుగా ఉన్నామనుకో, ప్రమాదం ఎవరికి? మనకే కదా. దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి, దీని లోతంతో ఎత్తెంతో అని వాళ్ళు పరిశోధన స్టార్ట్ చేశారంట. ప్రతిదినం పరిశోధిస్తున్నారంట. ఈరోజు దేవుని మాటలు చర్చికి రండి అంటే వినటానికి రాని వారు ఎంతోమంది ఉన్నారండి. ఇన్ని గొప్ప మాటలు దేవుడు మనల్ని ప్రేమించి ఏ కష్టము చేయకుండండి. మనం ఏం కష్టపడలేదు. ఈరోజు బైబిల్ చదువుతున్నామంటే ఈ బైబిల్ పట్ల మనం ఏమైనా కష్టపడ్డామా? ఏం కష్టపడలేదు మనం. దేవుడు మన కోసము సుమారుగా 40 మంది ప్రవక్తలని కష్టపెట్టి, అవసరమైతే వాళ్ళ ప్రాణాలని త్యాగము చేసి మనకి రాయించి మన చేతిలో పెట్టారు. దీన్ని పరిశోధించటానికి గుణ మనకు ఏమైపోయింది? బద్ధకమైపోయింది. ఈరోజు పట్టించుకొనటం లేదు, ఆలోచించటం లేదు. ప్రపంచం దేవుని మాటలంటే లక్ష్య పెట్టటము లేదు. అందుకే ఇక్కడ కూర్చున్న మనకు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీరు వింటున్నారు కదా, వింటున్న మీరు వాళ్ళు ఎలా పరిశోధించారో, వాళ్ళు ఎలా ఆసక్తి చూపించారో అపోస్తలు, మీరు కూడా అలా ఆసక్తి చూపించండి, మీరు కూడా అలా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు ఇనువారు మాత్రమై ఉండి మిమ్ములని మీరే మోసపుచ్చుకోకండి అంటున్నాడు. మీరు ఇనువారు మాత్రమై ఉన్నారనుకోండి, విన్నారనుకోండి, మీరు మోసపోయే ప్రమాదం మీకు ఉంది. మరేం చేయాలి? ఒక్కసారి మీరు అపోస్తులు వాళ్ళు చేస్తున్న త్యాగం ఏంటో, వాళ్ళు ఎలా పాటించారో, ఎలా పరిశోధించారో ఒక్కసారి మీరు చదువుకొని ఆలోచించండి. వాళ్ళకి ఎందుకు ఆసక్తి అలా ఉంది అంటే, దేవుడంటే భయము వాళ్ళలోనికి వచ్చింది. దేవుడే కదా మనకి జీవితాన్ని ఇచ్చింది అని ఆలోచించారు వాళ్ళు. ఈరోజు మనిషి దేవుడే కదన్నా మనల్ని పుట్టించింది, ఆయనే కదన్నా మనల్ని బ్రతికిస్తుందని మనం చెప్పామనుకో, దేవుడు ఎక్కడ బ్రతికిస్తున్నారా? కడుపు నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు. ఈ కడుపుకి అన్నం పెట్టకపోతే, ఈ కడుపుకి కావలసినవి పెట్టకపోతే మనిషి ఎలా బ్రతుకుతాడు? మనిషి బ్రతకడు. మనిషి బ్రతకాలంటే, మనిషి బ్రతికి ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు? మనిషి 3 పూటలు అన్నం పెట్టాలి. ఈ కడుపుకి కావలసినది నువ్వు వడ్డించాలి అంటున్నాడండి మనిషి. కానీ దేవుడు ఏమంటాడు? మీరు వినువారు మాత్రమై ఉంటే మీరు మోసపోతారు. చదవండి కిందికి. మీరు ఏ వాక్యమైతే వింటున్నారో ఆ వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వాక్యం ఏదైతే చెబుతుందో ఆ వాక్యం ప్రకారంగా మీరు బ్రతకాలి. నా మాటల ప్రకారంగా బ్రతకటానికే మీకు జీవితాన్ని ఇచ్చాను, నా మాటల ప్రకారంగా బ్రతకటానికే మిమ్మలను బ్రతికించాను అంటున్నాడండి దేవుడు. ఈ భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడంటే, ఈ భూమి మీద మనిషి ఇష్టాలను తీర్చుకుంటున్నాడంటే, మనిషి ఏమనుకుంటున్నాడంటే, దేవునికి నాతో ఏం పని లేదనుకుంటున్నాడు. దేవునికి నాతో ఏం పని లేదు, నన్ను ఊరికే తిరగటానికి పంపించాడు, నా ఇష్టాలని నా కోరికలను తీర్చుకోవటానికి ఈ భూమి మీద బ్రతికినంత కాలం నేను ఆనందంగా బ్రతికి చచ్చి వెళ్ళటానికి అనుకుంటాడు. ఎక్కడికి వెళతావు చచ్చితే? మనిషికే ఒక పద్ధతి ఉంది. ఏదానికో ఒక పని మీద వెళితే ఆ పని ఎంతవరకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో క్రమబద్ధంగా చెయ్యాలి, క్రమము తప్పకూడదు అని మనిషికి ఒక విధానాన్ని పెడతారు, ఒక ఆరడ పెడతారు. మరి దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీదకి పంపించాడంటే మన ఇష్ట ప్రకారంగా బ్రతకటానిక, మనకి నచ్చినట్టు ఈ భూమి మీద బ్రతకటానిక? ఒకవేళ బ్రతుకుదాములే మనకు నచ్చినట్టే, ఎన్ని రోజులు బ్రతుకుతాం మనము? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద బ్రతకగలము?
అందుగురించే అపోస్తులందరూ కష్టపడ్డారండి. వాళ్ళందరూ రంపములతో కోస్తున్నా, కొరడాలతో కొడుతున్నా దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేదు. ఏంటి, దేవుని నమ్మితే, దేవుని కొరకు బ్రతికితే ఇలాంటి హింసలు ఉంటావా? ఇలాంటి బ్రతుకు దేవుని కొరకు నేను ఎందుకు బ్రతకాలని ఆలోచించలేదండి. బ్రతికున్నప్పుడు దేవుని కోసం ఎలాంటి కష్టమైన నేను అనుభవించాలి అనుకున్నాను. ఇది భూమి మీద ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే, ఈ బ్రతికిచ్చింది ఆయనే. ఈ బ్రతుకు ఆయన కొరకే ఖర్చు పెట్టాలి, కానీ నా కొరకు ఖర్చు పెట్టుట న్యాయము కాదు అనుకున్నారు. మరి ఈరోజు ఎవరు వింటున్నారండి? దేవుడు బ్రతికించాడన్నా, బ్రతికిచ్చాడు, బ్రతకమని చెప్పాడు, ఆయన కోసం ఆలోచించండి, 4 మాటలు వినండి, జ్ఞానము తెచ్చుకోండి అంటే ఎవ్వరూ పట్టించుకునటం లేదండి. ఏమడుగుతారు? దేవుని మాటలు వినంటే, దేవుని మాటలు వినండి, దేవుని మాటలు ఆలోచించండి అంటే ఏమంటున్నారంటే, యోబు గ్రంథము 21వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము. వారు నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకక్కర్లేదు, మమ్మల్ని విడిచిపొమ్ము, దేవునితో చెప్పుదురు, మేము ఆయనను సేవించుట చదవండి. సర్వశక్తిలోకి వాడేవాడు ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము? చూడండి ఎలాంటి చితికొచ్చారు జనాలు, మనసులో ఎలాగ ఆలోచిస్తున్నారు. దేవుడేమనుకున్నాడంటే, నా పిల్లలు నా గురించి ఆలోచిస్తారు, నా పిల్లలు నా మాటల్ని పరిశోధిస్తారు, నా మనసు తెలుసుకుంటారు అని జీవితాన్ని ఇచ్చాడు. మనల్ని చూసి ఆయన మురిచిపోయాడు. మనల్ని చూసి ఆయన అరచేతిలో మన రూపాన్ని చిక్కుకోనంట ఆయన ఏమనుకున్నాడంట? మురిచిపోయాడంట. నా కుమారుడు ఎంత చక్కగా ఉన్నాడో, నా కుమార్తె ఎంత చక్కగా ఉందో, ఇంత చక్కగా చేసిన నన్ను మర్చిపోకుండా నన్ను జ్ఞాపకము చేసుకుంటూ నా కొరకు బ్రతుకుతారు, నా పని చేస్తారు అనుకున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ఆయన మాట వింటే, ఆయనను ప్రార్థిస్తే నాకేమి లాభము? ఏమి లాభం కావాలి? ఏ లాభము కావాలమ్మా నీకు అంటే, ఈ లోక సంబంధమైన ధనము కావాలి, ఆస్తి కావాలనుకుంటున్నాడు. నీ బ్రతికే నీకు ఒక లాభంగా పెట్టాడు దేవుడు, అది మర్చిపోయావు నువ్వు. ఈ భూమి మీద బ్రతుకుతున్నావంటే, మాట్లాడుతున్నావంటే, ఎలాంటి రోగము లేకుండా నిన్ను క్షేమకరంగా కాపాడుతున్నాడంటే ఆయన పెట్టిన భాగ్యం అండి, లాభము. దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నా, దేవుడు ఇంతగా నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నా ఆయన మాటలు ఎందుకు వినటం లేదు? ఈరోజు ఆయన మాటలంటే ఎందుకు పట్టించుకోవటం లేదు? మనిషి ఏమైపోయింది? మనిషిలో ఏ మాయగా, ఎలాంటి మాయ చేరిపోయింది? ఒక బల్లి మింగానంటున్నాడు చూడు, మనిషి అన్నాడు కదా, అలాంటి ఒక అపనమ్మకము మనిషిలోనే ఉండిపోయిందండి. అందుగురించి దేవుని మాటలంటే పట్టించుకోవటం లేదు ఈరోజు. ఆయన మనసంటే తెలుసుకునటం లేదు. విచ్చలవిడిగా తిరుగుతున్నారండి ఈరోజు. ఉదయం లేచి రోడ్డు మీద నిలబడి చూస్తే పోయేవాడు పోతుంటాడు, వస్తేవాడు వస్తుంటాడు. ఎక్కడికి వెళ్తావు బ్రదరు అంటే మాట్లాడటానికి కూడా టైం లేదండి ఈరోజు. నిలబడి 2 మాటలు మాట్లాడకుండా టైం లేకుండా బిజీ మారిపోయాడండి. దేని పట్లయ్యా? అంత బిజీగా తిరుగుతున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? బ్రతకటానికి అంటున్నాడు. బ్రతకటానికి వెళుతున్నా బ్రదర్ అంటున్నాడు. మరి వెళ్ళకపోతే చనిపోయినట్టేనా నువ్వు అంటే, ఇప్పుడు బ్రతికే ఉన్నాను కానీ ఇంకా బ్రతకాలంటే నేనేం చేయాలి? పనికి వెళ్ళాలి అంటున్నాడండి.
చూడండి ఎంతగా దిగజారిపోయాడండి మనిషి, ఎంతగా విరోధంగా ఆలోచిస్తున్నాడు దేవునికి. నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఎంత లాభము సంపాదించినా ఒకరోజు దేవుడిని ఆయన ఉన్నాడు కదా, ఆయన నీ బ్రతుకును ఆపు చేస్తే నువ్వు ఎంత కష్టపడి సంపాదించిందంతా ఏం చేస్తున్నావు? ఆగిపోతుంది. దాన్ని చూడలేవు నువ్వు, దాన్ని అనుభవించలేవు నువ్వు. ఎందుకయ్యా మరింత బాధ? ఎందుకయ్యా ఇంత కష్టం? చూడండి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మరి దేవుని గురించి వింటే బ్రతుకుతామా అని మనం అనుకుంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఆకాశ పక్షుల్ని ఒకసారి చూడండిరా, అవి ఎత్తుతావా? కోస్తావా? ఎక్కడన్నా కోసావా? కొట్లుల్లో ఎక్కడైనా ధాన్యాన్ని దాచుకున్నావా? వాటిని పోషిస్తున్నాను కదరా నేను, మీ కళ్ళతో చూస్తున్నారు కదా. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదరా, మీరెందుకు నన్ను నమ్మటము లేదు అంటున్నాడు. నా స్వరూపం మీరు, నా పోలిక మీరు. మీరేంటిరా ఎంత అపనమ్మకంగా మారిపోయారు, మీరు దుర్బీజులుగా మారిపోయారు. మీరు నా గురించి అంటే మీరు పట్టించుకోవటం లేదు. నోటి మాటతో సమస్తాన్ని సృజించాను, మీకు కావలసినవన్నీ మీ పాదముల కింద పెట్టాను. ఇంకేం నమ్మకం లేదా? మీ తండ్రి మీనా? ఇంకే నా గురించి అంటే మీరు ఇంకా ఆలోచించటం లేదా? నేను ఎలాంటి వాన్నో అంటున్నాడండి. ఆయన అలానే చెప్తుంటారులే. ఆయన చెప్పినట్టు ఈ భూమి మీద మనం బ్రతికితే బ్రతకలేమయ్యా, కష్టం చేసుకోవాలి. అవసరమైతే ఎదుటివాన్ని దోసుకోవాలి, అవసరమైతే ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి? మనము హతమార్చాలి బ్రతకాలంటే. ఎలా దిగదారిపోయాడండి మనిషి ఈరోజు. దేవుడేమి ఆయన, నేను పరిశుద్ధినినైనా మీరు పరిశుద్ధంగా ఉండాలిరా అంటున్నాడు. మనిషి మాత్రము పట్టించుకోవటం లేదు, మనిషి మాత్రం ఆలోచించటం లేదు. ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నాడు, నచ్చినట్టు తిరుగుతున్నాడు. మరణిస్తే తెలుస్తుంది ఏంటో అనేది, బ్రతుకు విలువ ఏంటో, బ్రతుకులో ఉన్నంటి పరమార్థము ఏంటో, ఎందుకు ఇచ్చాడో ఈ బ్రతుకు తెలియాలంటే ఏం కావాలి? నువ్వు మరణించాలి. మరణించిన తర్వాత తెలిసిన ప్రయోజనమేమి లేదు. అందుగురించి వింటున్నారు కదా, వింటున్న మీరు మోసపోకుండా చూసుకోండి. ఆసక్తి, నా మాటలంటే ఆసక్తి చూపించండి. మనసు పెట్టి వినండి, సాత్వికముతో నా మాటలు అంగీకరించండి, మీ హృదయములో భద్రపరుచుకోండి అంటున్నాడండి. ఎక్కడ వింటున్నారండి ఈరోజు? వింటున్నాము, బయటికి వెళ్ళిన తర్వాత ఏ చెవులతోనైతే ఈ మాటలు వింటున్నామో, పవిత్రమైన మాటలు, బయటికి వెళ్ళిన తర్వాత బూతు మాటలు కూడా వింటున్నాం. బూతు చూడకూడదని దేవుడు చెప్పితే ఇక్కడ పవిత్రంగా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత బూతుని చూస్తాం. ఏంటండి మనిషిలో మార్పు? క్రైస్తవులేనా మనము? క్రైస్తవులకు ఉన్న లక్షణాలు మనలో ఉన్నావే? మనల్ని చూసి దేవుడు ఏమైనా సంతోషపడతాడా, ఆనందపడతాడా? ఏంటండి ఇంతకీ మన బ్రతికేంటి? మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇంతకు ఎవడో చంపుతున్నాడంటే క్రైస్తవులుగా దేవుని మాటలు చెప్పటానికి వెళ్ళిన వారిని చంపటానికి సిద్ధంగా ఉన్నారంటే ఈరోజు మనం ఏం చేస్తాము? తప్పించుకొని పారిపోయే స్థితిలో మనం ఉన్నాము. అలనాడు అపోస్తలులను కొట్టారు కదా, అలనాడు అపోస్తలులను విమర్శించారు కదా. రంపములతో కోసిన ప్రభుని విడవలేదండి. ప్రాణము పోయిన నా ప్రభు కొరకే, ఆయన కొరకే నా బ్రతుకు. నేను చనిపోతే, ఆయన కొరకు చనిపోతే నాకు లాభము అన్నాడు పౌలు గారు. మనము ఈ భూమి మీద బ్రతికుండే లాభము సంపాదించుకోవాలనుకుంటున్నాము. పౌలు ఏమంటున్నాడంటే చనిపోతే లాభముంది అన్నాడు. మనకేమర్థమైంది దేవుని మనసు? ఆయన చెప్పుతున్న మాటలు వింటున్న మనం ఏం ఆలోచిస్తున్నాం? ఇంతకు మనం వింటున్న మనమైనా పవిత్రంగా బ్రతికి మన తండ్రి చెప్పిన ప్రతి మాటని మనము నెరవేర్చే పిల్లలుగా ఉండాలండి. చూడండి, మరొక మాట చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 14వ వచనం చూడండి.
ఆ? ఉమ్. 14 వచనం చదువుతున్నారా? 2వ అధ్యాయము అపోస్తల కార్యం. అయితే పేతురు ఆ? అయితే పేతురు ఆ, నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో ఉన్న యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలుగును గాక, చెవియొగ్గి నా మాట వినుడి. చూడండి, పేతురు నిలిచి ఏమంటున్నాడంట? ఏమంటున్నాడు ఆయన? యెరూషలేములో కాపురమున్న వారులారా, చెవియొగ్గి నా మాట వినండి. ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాటని మీరు చెవియొగ్గు వినండి. చెవులు మూసుకొని వినకండి. ఈ చెవులు విని ఈ చెవులే వదిలేయకండి. వింటున్న ప్రతి మాట మీ జీవితాన్ని మార్చాలి అంటున్నాడండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎందుకు వినమంటున్నాడంటే, యేసుప్రభు ఇక్కడ మనకు ఒక మాదిరి చెబుతున్నాడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి, మనం ఎలా నడుచుకోవాలంట? క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, క్రీస్తు ఈ భూమి మీద ఎలా బ్రతికాడో అలా బ్రతకటానికి వరకు మనకు ఒక మాదిరి చూపించాడంట. ఉదాహరణకు, ఒక ఏటి సముద్రం మీద దాటటానికి ఎలా దాటాలో మనకి తెలియనప్పుడు యువతల మనం నిలుచున్నాం. దాటే వ్యక్తి అవతలకు దాటటానికి ఆ ఐడియా తెలిసిన వ్యక్తి దాటాడు అనుకోండి, దాటి నేను ఎలా పోయానో మీరు కూడా అలా రండి అంటే అప్పుడు మనం వెళతామా? అప్పుడు వెళ్ళటానికి మనకు ఈజీగా ఉంటుంది కదా. యేసు ప్రభువుని ఏం చేశాడంటే, పరలోకానికి ఎలా వెళ్ళాలో, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఎలా మాదిరిగా ఈ భూమి మీద బ్రతకాలో ఆసక్తి కలిగి అవన్నీ చెప్పి ఆయన మాదిరి మనకు ఉంచిపోయాడంట. ఒక్కసారి నన్ను గురించి మీరు ఆలోచించండి. నా అడుగు జాడలో మీరు నడవండి. నా ఎక్కడైతే నేను ఎలా నడిచానో మీరు అలా నడవండి, అలా నడుచుకొని బ్రతకండి అన్నాడండి. చూడండి, మరొక మాట చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారమే నీవు ఆరో అధ్యాయం 6వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తమ విశ్వాసములో 6వ వచనం. తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుదురు అంటున్నాడు. చూడండి, అంటే ఆయన మాదిరి ఉంచాడు. ఆయన మాదిరి చూపిన మాదిరి ప్రకారంగా మనము బ్రతకకపోతే, ఆయన అడుగు జాడలో మనము నడవకపోతే మనం ఏం చేసేవారంట? ఆయనని మరి బహాటంగా సిలువ వేసిన వారమంటండి. అలాంటి కోవకి చెందిన వారమంట మనము. చూడండి, ఎంత మరి
జాగ్రత్తగా మనకు చెప్పుతున్నాడు ఇవన్నీ. ఎంతగా మనల్ని ఖండించి చెప్పుతున్నాడు, అయినా మనం వీటిని ఆలోచించటం లేదండి. దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇన్ని మాటలు చెప్పిస్తున్నాడు, అయినా ఆలోచించలేక లోకమాయలో పడి అన్యాయంగా మన ఆయుష్కాలాన్ని ముగించుకొని బగబగమండి పాతాళానికి జారిపోయే పరిస్థితిలో మనమందరం ఉన్నామండి. అలా ఉండకూడదు ప్రియమైన వాళ్ళు. దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని ఎంత గొప్పగా ఇచ్చాడంటే, ఈరోజు ఇలా కూర్చొని మాటలు వినటానికి ఎవరికి ఇచ్చాడండి దేవుడు? మనకి మాత్రం ఇచ్చాడు. మనల్ని ప్రేమించిచ్చాడు. ఇంత గొప్పగా మనల్ని రక్షించాలని ఆలోచిస్తున్నాడు, కానీ మనము తొలగిపోతూనే ఉన్నాము. 12వ అధ్యాయం 3వ వచనం, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలంట. మనల్ని సులువుగా చిక్కులు పెట్టి పాపము చేపించే పరిస్థితి మనకు ఉందంట ప్రియమైన వాళ్ళారా. చిన్నగా సులువుగా అంటే పెద్దవేమి కాదు, మడ్ర చేస్తే పాపం అనేది కాదు, చిన్నగా చిన్న చిన్న పాపాలలో మనల్ని చిక్కులు పెట్టి పాతాళానికి తీసుకెళ్లే పరిస్థితిలో దుష్టుడు ఆలోచిస్తున్నాడు. ఎలా ఉన్నాడు దుష్టుడు? గద్దించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడంట. ఎప్పుడైనా మనల్ని గద్దించాడా వచ్చి, రే ఇంటావా వినవనము నా మాట అని? గద్దించు సింహము వలె తిరుగుతున్నాడు అని బైబిల్లో రాయబడింది. ఎప్పుడైనా మనల్ని గద్దించాడా? వాడు ఎంత సులువుగా మనల్ని వాడుకుంటున్నాడో అంత సులువుగా మనల్ని వాడుకుంటున్నాడండి. చేపకి ఎలా నెర్రె వేస్తే చేప పడుతుందో మనకి తెలుసు. మనకి ఏదేస్తే మనము దాని వలలో పడిపోతామో వానికి తెలుసు. వాడు ఏం చేస్తున్నాడంటే మనలో ఉన్నంటే ఆసక్తిని ఏం చేశాడు? చంపేశాడు. మనలో ఉన్నంటే ఆసక్తిని తీసేశాడు. వాని వైపు తిప్పుకున్నాడు, వాని వైపు మళ్ళించుకున్నాడు మనల్ని. ఇన్ని మాటలు వింటున్నాం మనము, ఇన్ని మాటలు నేర్చుకుంటున్నాం మనము. ఎప్పుడైనా మనం ఆలోచించటము లేదా? ఇకనైనా మనం అవు కదా మా తండ్రి మనల్ని ప్రేమించి చెప్పుతున్నాడని జ్ఞానము మనకు కలగటము లేదా? అదే హెబ్రీయుల పత్రికలో ఏమన్నాడంటే 3వ అధ్యాయం 2వ వచనములో, ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్య పెడితే ఎలా తప్పించుకుంటారు అన్నాడండి. మిమ్మల్ని రక్షించాలని ఇంత గొప్ప అవకాశాన్ని మీకు ఇస్తున్నాను, ఇంత గొప్ప అవకాశాన్ని మీకు కల్పించి మాటలు చెప్పిస్తున్నాను, వినిపిస్తున్నాను. నిర్లక్ష్య పెడితే, ఆసక్తి మీరు కోల్పోతే, విన్న మాటలు మీరు విడిచిపెట్టి మోసపోతే ఎలా రక్షించుకుంటారు మీరు? మిమ్మల్ని ఎవరు రక్షించేవాడు అంటున్నాడండి. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించి ఎన్ని విలువైన సంగతులు చెప్పుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి మన తండ్రి. ఎందుకంటే ఆయనంటే మనకు ప్రేమ, మనమంటే ఆయనకు ప్రేమ. మనల్ని ఎంతగానో ప్రేమించాడు అంటే ఆ ప్రేమకు నిర్వచనము తెలుసుకోలేకపోతున్నామండి. దినదినము దూరమైపోతున్నాం, ఆయనకు దూరమవుతున్నాము. మన కాలము దగ్గరైతుంది. ఏం కాలము? పోయే కాలం. పోయే కాలం దగ్గర పడుతున్నట్టు మనం ఆయనకు దూరమైపోతున్నాం. ఆయనకి దూరమైనప్పుడు మనము పోతే మన తండ్రిని మనము చూడలేము. ఆయన మనల్ని ప్రేమించి ఈ జన్మనిచ్చాడు కదా, ఈ జన్మని ఇచ్చినందుకు మనల్ని చూసి చీ నీదొక బ్రతికేనా అంటాడండి. ఎంత నమ్మేనరా నిన్ను, నువ్వంటే నాకు ఎంత ఇష్టం, నిన్ను ఇంత నమ్మి నీకు బ్రతికినిస్తే నా నమ్మకాన్ని వమ్ము చేసి నీ ఇష్ట ప్రకారంగా బ్రతికి చచ్చి వచ్చి నా ముందు ఏం నిలబడటానికి నీకు మక ముందరా వెళ్ళు అంటాడు. అక్కడికి వెళితే ఆనందం ఏమి లేదండి, భయంకరమైన బాధ.
భయంకరమైన మంటలు, భయంకరమైన అరుపులు, కేకలు, దానిలో మనము భరించలేము. అలాంటి పరిస్థితికి జారిపోకుండా ఉండాలంటే మనలో ఉన్నంటి ఆసక్తి దేవుని వైపు ఉండాలి. దేవుని మాటల్ని వినాలి. జాగ్రత్తగా ప్రతి దినము పరిశీలించి ఆ మాటల ప్రకారంగా మన బ్రతుకు ఉండాలి. ఉంటేనే పరలోకం వస్తుంది, లేకపోతే పరలోకము కోల్పోతాము, నరకము పొందుకుంటాము. ఎక్కడికి వెళతారో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో మీరే నిర్ణయం తీసుకొని ఆలోచించాలని కోరుతూ ఈ కొద్ది మాటలో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోపకార్యం ఏంటి మా కన్న తండ్రి, అవును నైనా తండ్రి, ఇంత గొప్ప మాటలు మాకు నేర్పించావు తండ్రి. నైనా ఏమిచ్చి కూడా నీ రుణం మేము తీర్చుకోలేము నైనా. ఈ భూమి మీద ఎలాంటి సంపదలు మేము ఇవ్వలేము నైనా. అన్నీ నువ్వు మాకు ఇచ్చావు. కానీ మా హృదయాన్ని నైనా, మా మనసును నీకిచ్చి మా బ్రతికిచ్చినందుకు నైనా, మాకు బ్రతికిచ్చినందుకు నైనా, మా మనసుతో నైనా నీ పని చేస్తూ నీ కొరొచ్చి ఆలోచించి నైనా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. అవును తండ్రి, శ్రద్ధగా ఇన్నారు నైనా నీ పిల్లలు నైనా, మరెంతో ఆసక్తితో నైనా, ఒకనాడు అపొస్తలులు ఎలా ఆసక్తితో నైనా లేఖనములను పరిశోధించారో, నీ మాటలను జాగ్రత్తగా విన్నారో తండ్రి, అలాంటి ఆసక్తి నీ పిల్లల్లో ఉందని నేను నమ్ముచున్నానయ్యా. అది నీకు తెలుసు తండ్రి. నైనా హృదయాలను ఎరిగిన వాడవు నువ్వు. ఎవరిలో ఎలాంటిది ఉందో నీకు తెలుసు, ఏ హృదయంలో ఎలాంటిది ఉందో నీకు తెలుసు. నైనా నీ పిల్లలు ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉంటే క్షమించి నైనా నీ చెంతకు చేర్చుకొని నైనా నీ పిల్లలకు మంచి మాటలు వారి హృదయంలో పెట్టి నైనా ఈ భూమి మీద బ్రతికినంత కాలం నిన్ను సంతోషపెడుతూ నైనా నీకు నచ్చినట్టు బ్రతికే పిల్లలుగా ఉండుటకు సాయం చేయండి. యవనస్తులందరినీ ప్రేమించండి తండ్రి. నీ మాటల ప్రకారంగా బ్రతికి పరలోకానికి నైనా ఎందరినో రక్షించే పిల్లలుగా ఉండుటకు నైనా నీ పిల్లలందరినీ ఆయుధాలుగా వాడుకోండి. నీ మాటలు నేర్చుకున్న మేమందరం నీ మాటల ప్రకారంగా బ్రతికి మోసపోకుండగా, మా ఆసక్తిని నైనా మరి చంపివేసుకోకుండగా నైనా ఆసక్తి కలిగి నీ మాటల ప్రకారంగా బ్రతికి నైనా నువ్వు ఉండే మహాలోకాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని మాకందరకు దయచేస్తావని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలు.